ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరైతే పొదుపుగా ఖర్చు చేస్తారో వారి యొక్క జీవితంలో పేదరికం ఎన్నటికీ రాదు అని చెప్పి, వారు పేదవారుగా మారరు అని చెప్పే స్పష్టమైన బోధన ఆయన మనకి తెలియజేయడం జరిగింది. ఇస్లాం ధర్మంలో కానీ ఖురాన్లో కానీ ఎక్కడ మీరు మరి ఖర్చు చేయకండి, దేవుడు మీకు ప్రసాదిస్తే చక్కగా ఉండకండి అని చెప్పి ఎక్కడ చెప్పలేదు. దేవుడు మీకు ప్రసాదిస్తే శుభ్రమైన ఆహారాన్ని మీరు తినండి, చాలా భారీమైన వస్త్రధారణ మీరు చేయాలనుకుంటే చెయ్యండి, మీరు మంచి కార్లు తిరగాలంటే తిరగండి, మంచి ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకోండి. అయితే ఖురాన్ చెప్పేది ఏంటంటే వృధా ఖర్చు చెయ్యకండి. మరి వృధా ఖర్చు చేసేవారు మరి శైతాను సోదరులు అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. మరి దుబారా ఖర్చు ఇస్లాంకి వ్యతిరేకం, ఇస్లాం యొక్క బోధనలకు వ్యతిరేకం. కాబట్టి మరి ఖురాన్లోనే చెప్పడం జరిగింది, తినండి త్రాగండి, మితిమీరకండి, దుబారా ఖర్చు చెయ్యకండి అని చెప్పి చెప్తుంది. కాబట్టి మన జీవితంలో ఎక్కడైనా కూడా ఎక్కడ అవసరమో, ఎంత అవసరమో అంతే ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. దేవుడు ప్రసాదించిన దాంట్లో ఎక్కువగా దైవం కోసం, దైవ మార్గంలో కూడా ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది.